మనతో పాటు ఇప్పుడు మంత్రి రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పనులన్నీ కూడా ఎప్పటికీ పూర్తయిపోయే అవకాశం ఉంది? ఆల్రెడీ ఏదైతే ఈ యొక్క బ్రీచెస్ 3 బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో మరి అది ఒకటో బ్రిడ్జ్, రెండవ బ్రిడ్జ్ నిన్న కంప్లీట్ చేసుకుని నిన్న 3వ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాల్లో ఇంకొక 20-30 బకెట్స్ వేస్తే క్లోజ్ అవుతుంది. నిజంగా ఈ 5-6 రోజుల నుంచి కూడా ఇట్లాంటి వర్షం మీరే చూస్తూ ఉన్నారు, ఎటువంటి వర్షం పడుతూ ఉందో. ఇటువంటి వర్షం పడటం వల్ల మేము వేసుకునేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అప్రోచ్ మొత్తం మళ్ళీ మొదటికి వస్తూ ఉంది. మళ్ళీ ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, కొద్దిపాటి వర్షానికి సైతం బుడమేరు ఎట్లా పొంగుతూ ఉందో. వీటన్నింటినీ కూడా అధిగమించి ఎంతో కష్టపడి ఈవేళ ఈ యొక్క గండ్లను మేము పోడ్చగలిగాం. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మాకు కూడా 74 సంవత్సరాల వయసులో రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. వేలాది మంది, లక్షలాది మంది పాపం ఈ వరద నీటిలో చిక్కుకుని ఆవేదన ఎవరైతే ఉందో అటువంటి వేలాది మంది, లక్షలాది మంది బాధల్లో ఉన్నప్పుడు మనం ఒక 4 రోజుల్లో 3 రోజుల్లో ఎండల్లో వానల్లో తడిస్తే నష్టమేంటి అనేటువంటి ఆలోచనతోటే మేము కానీ మన ఏజెన్సీ ఎవరైతే వర్క్ ఉందో వాళ్ళు కానీ అధికారులు కానీ అందరం కష్టపడ్డాం. నిజంగా ఇప్పుడైతే ఏదైతే ఈ పనులు జరుగుతున్నాయో ఇంత వాన పడితే గనక ఈ పనులకు ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ అన్ని కూడా పనులు పూర్తయిపోయాయి. ఏదైతే 3 బండ్లు కూడా పూర్తయిపోయాయి. ఇంకా ఎంత వర్షం పడినా కూడా ఇబ్బంది లేదు. కాకపోతే దీనిపైన మళ్ళీ సెకండ్ లేయర్, ఎందుకంటే బుడమేరు పొంగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము సెకండ్ లేయర్ ఇప్పుడు ఏదైతే క్లోజ్ చేసాం ఈ సెకండ్ లేయర్ కూడా మళ్ళీ దీని మీద ఇప్పుడు ఫామ్ చేసుకుని వస్తాం. అందుకని ఇప్పుడు ఏజెన్సీకి అధికారులు కూడా వర్క్ ఇప్పుడు పూర్తయిపోయిందని వదిలేయట్లా, మళ్ళీ బండని హైట్ చేయాలి. ఆ హైట్ చేసే స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి సెకండ్ చూస్తున్నాం. ఇప్పుడే చూస్తున్నారు ఈ పార్టీ వర్షానికే మరి ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే మళ్ళీ బుడమేరు ఏ రకంగా అయితే ఉందో, అంటే దీని నేచరే అంత బుడమేరుది. అలా వర్షం పడితే విత్ ఇన్ అవర్స్ లో మరి బుడమేరు పొంగేటువంటి పరిస్థితి. ఇట్లా ఈ 15 అడుగుల ఎత్తులో మేము బండ్ ఫామ్ చేసుకున్నాం. మళ్ళీ వర్షానికి పొంగుతూ ఉంది. అంచేది ఇప్పుడు మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్, ఎంత వర్షం వచ్చినా కూడా ఆగకుండా పనులు ఆగో. ప్రజలు మాత్రం నిశ్చింతగా ఉండొచ్చు. ఒక 2-3 రోజుల్లో మరి ఈ యొక్క వర్షాలు లేకపోతే ఈ వరద నీరు మాత్రం విజయవాడకి కానీ ఎక్కడ కూడా పరిసర ప్రాంతాల్లో రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇప్పుడే లోకేష్ గారు కూడా ఈ బండ స్ట్రెంగ్థనింగ్ చేసి హైట్ చేసి కెపాసిటీని పెంచేటువంటి విధంగా పనులు చేయమని కూడా చెప్పడం జరిగింది. సో అది పరిస్థితి. మంత్రి రామానాయుడు గారు చెప్తున్న విధానంగా కూడా చూస్తే గనక ఈ పనులు పూర్తవడానికి మరికొద్ది సేపట్లో పూర్తవుతాయి. అయినప్పటికీ కూడా బుడమేరు ఎప్పటికప్పుడు పొంగి ప్రవహించేటటువంటి లక్షణం ఉన్న నేపథ్యంలో కూడా వాన ఆగకుండా కురుస్తున్న పరిస్థితుల్లో ఈ విధంగా అవుతుందని అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికైతే వాన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంకో 2 లేయర్లు వేసైనా సరే అప్రోచ్ రోడ్డు పెట్టుకుని ఈ పనులు పూర్తి చేస్తాము అని మంత్రి చెప్తున్నారు. ఇంకొక పక్కన పనులు కూడా అదే విధంగా శరవేగంతో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా రాక్ ఫిల్లింగ్ అయితే కూడా ఎక్కడ ఆగిపోలేదు. రాక్ ఫిల్లింగ్ మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత మట్టితో కప్పివేసి ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నళిని. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది